UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 రాజ్ తర్వాత ఇది చేశాను ఇది పార్క్ అని ఒక కళాఖండం చేశాను. ఇంకా అక్కడే ఉంది. అక్కడ అది ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. అది కథ చాలా సెన్సిబుల్గా ఉంటుంది. అసలు మొదలు పెట్టడం ఒక శేఖర్ కమ్ముల గారు ఆనంద్ సినిమాని స్టార్ట్ చేసాం అంత సెన్సిబిలిటీస్తో. కానీ అది అలా 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 కిచిడి అయ్యి మొత్తం మీద బట్ పాయింట్ని బాగానే సేవ్ చేసాం. వైవా హర్ష, తాగుబోతు రమేష్, కాదంబరి కిరణ్ గారు, కోట శంకర్రావు గారు, కొత్త హీరో సంతోష్ సామ్రాట్, కొత్త హీరోయిన్ సరయు, హరీష్ కోయిల్గుండ్ల, ఇప్పుడు జబర్దస్త్ రాకేష్, గుండు సుదర్శన్ గారు, ఇలా అందరూ మంచి బాగున్నారు. తెలిసిన వాళ్ళు, కౌశల్ బిగ్ బాస్ గెలిచాడు తర్వాత. అంతా బాగుండింది సినిమా. కానీ అది పెద్ద కిచిడి, ఫైనాన్షియల్గా కిచిడి అయ్యింది. దాని అప్పులు ఇప్పటికి కడుతున్నానండి. ఈ రోజుకి మీతో మాట్లాడుతున్న క్షణానికి ఇవాళకి నేను రీపే చేస్తున్నాను ఆ సినిమాని. ఆ ప్రొడ్యూసర్ అసలు ఎంత దారుణంగా దాన్ని డిజోన్ చేసుకుని నా డబ్బులు ఇవ్వంటున్నాడు. అసలు ప్రొడ్యూసర్ పేరు ఆయన, పోనీ రెయిన్బో కన్నా ప్రొడ్యూసర్ పేరు నాది. ఎక్కడో అక్కడ మీలాంటి వాళ్ళు అప్పటికి సెటిల్ చేసి అది ఇచ్చేసి ఉండొచ్చు. నా పేరు ఉంటే ఎప్పటికైనా నాకు అదే రాకపోయినా అట్లీస్ట్ నా లైబిలిటీ పోయి ఉండే. ఇప్పుడు బ్యానర్ అయింది, పేరు అయింది, డైరెక్షన్ నేను, డబ్బులు నేను ఇవ్వాలంటాడు. నేను ఏ లాజిక్ ప్రకారం ఇవ్వాలి నాకు అర్థం. డైరెక్షన్ చేసిన డబ్బులు ఆ దెబ్బ. నేను డైరెక్షన్ చెయ్యటం మహాపాపం అని చాలా కాలం నాకు ఎవ్వరు ఆఫర్ చేసినా నేను చేయనండి, నేను చేయను. భయం అంటే డైరెక్షన్ అంటే భయం వేసేటట్టు చేసింది పార్క్. మానసికంగా ఇలా అంటే గుండె మీద అలా సుత్తి పెట్టి మేకులేసి కొట్టి టప్ప 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 కొట్టేసి. ఆ టైంలోనే ఇప్పుడు మన ఇద్దరిని ఈ ఛానల్లో కలిపిన ప్రశాంత్ నాతో ఉన్నాడు పాపం. మంచి కుర్రాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాతో చేసాడు. అయితే నేను అతనికి సలహాలు ఇస్తుండే, పొరపాటును కూడా నువ్వు నన్ను ఫాలో చేయకుండా నాకు తర్వాత సినిమా ఉండదు, నాకు అర్థమవుతుంది నాకు ఫ్యూచర్, నువ్వు అసలు పొరపాటును కూడా నాతో ట్రావెల్ చేయకని బతిమలాడుతుండేవాడిని. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎంత దారుణం అంటే కొన్నిసార్లు మన మోరల్ దెబ్బతినేస్తుంది. ఎక్స్ప్లాయిటేషన్, ఎదుటివాడు తప్పు చేస్తున్నాడని మనకు తెలిసి మనం ఎదిరించలేనప్పుడు ఉండే ఒక చిన్న వ్యాక్యూమ్ ఉంటుంది ఉండి, అది చాలా దారుణం ఉంటుంది. నేను ఎక్కువ చూసేసాను. ఆ కథ కూడా మీకు తెలిసిందే. మీ ఆఫీస్లో చాలా సార్లు కూర్చుని, సార్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టని ఇన్వాల్వ్ చేయను, కానీ మీ ఆఫీస్లో కూర్చుంటే కొంచెం వాళ్ళు తక్కువ మాట్లాడతారు సార్ అని చెప్పి పిలిచేవాడిని కదా. మిమ్మల్ని అడిగి మీ డబ్బింగ్ థియేటర్లో బయట కూర్చుని సగం మందిని అక్కడి నుంచే బ్యాటింగ్ అట్లా. దాంతో ఇంకా అసలు ఎంత ఇందులో మళ్ళీ అదేంటంటారు, మూలిగా నక్క మీద తాటిపండు అన్నట్టు రావెల్ కిషోర్ బాబు గారు అని ఒక మినిస్టరు, అప్పుడు టీడీపీ మినిస్టర్, చంద్రన్న సంక్షేమ పాలనని నా నెత్తి మీద ఒక పెద్ద గుదిబండి. అది కూడా పాపం మీరు చాలా ఫైట్ చేశారు దాని గురించి. మీరు బాలయ్య బాబు దాకా వెళ్ళి అన్నీ చేస్తే 69 లక్షలు బొక్కపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ పెరిగింది ఆ ప్రోగ్రాం వల్ల. మనకు ఒక బిల్లు సెటిల్ చేయలేదు. దాంతో ఇంకా అమెరికాకి లక్ష్మీదేవినేని గారు పిలిస్తే ఆవిడేమో, అసలు నువ్వు తానాకి గెస్ట్గా వచ్చి నీకు రిటర్న్ టికెట్ తీను, మా ఇంట్లో ఉండి అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఈ ఏజ్ ఈ ముగ్గురు హీరోలు ఎవరికైనా ఒకరికి ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళి నీకు నెలకి చిన్న వర్క్, అసలు ఎక్కువ 1 day 2 days చేస్తే 15-20 వేలు వచ్చే పని చెప్తా, వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ డేట్లు వచ్చే వరకు ఇంకో సినిమా తీస్తే అంతా అని అంత అభిమానంగా చెప్పి వాళ్ళ ఇంటి తాళం నాకు ఇచ్చేసి నన్ను తానాకి ఇన్వైట్ చేశారు. అలా వెళ్ళిన వాడిని 2.5 years వరకు వెనక్కి రాలే. B1 నుంచి O1కి టీజీ విశ్వప్రసాద్ గారు, అప్పటికే ఆయన లాంగ్ బ్యాక్ ఫ్రెండ్, బాస్ సినిమా అప్పటి నుంచి ఫ్రెండ్, కుటుంబరావు గారు అని పీపుల్ టెక్లో పనిచేసేవారు ఆయన, సాఫ్ట్వేర్. సో ఆయన విశ్వ గారిని పరిచయం చేసి ఇలా మిమ్మల్ని కలవాలనుకున్నారు, సినిమా తీద్దామంటే డిజిటైజ్ అవుతుందండి ప్రాసెస్, ఈ ప్రాసెస్లో కొత్త వాళ్ళు వద్దు, బడ్జెట్ సర్వీస్ ఎట్లా అవ్వని చెప్పి నేను అప్పుడు చేయలేదు. అలా ఆపిన ఒక
రీజన్కి వాళ్ళు ఈలోపు వాళ్ళ బిజినెస్ మీద మొత్తం ఫోకస్ పెట్టి పీపుల్ టెక్ బ్రహ్మాండంగా ఫ్లరిష్ చేశారు ఆయన. అంటే చాలా పెద్ద ఎంపైర్ అయిపోయింది ఆ 10 ఏళ్ల గ్యాప్లో. వాళ్ళు ఆయన పాడతా తీగ లైన్ ప్రొడక్షన్ ఫర్ యుఎస్ 3 ఏళ్ళు అప్పటికే చేస్తున్నప్పుడు నన్ను గెస్ట్గా పిలిచి ఇప్పుడు ఏంటంటారు, ఏమిటి పరిస్థితి అన్నారు. నాకు అసలు ఇప్పుడు డైరెక్షన్ లేదు, ఏమీ లేదు, నా చేతిలో హీరో లేడు, నాకు సినిమా తీయాలన్న కోరిక లేదు, నేనేదో ఒక కథ రాసుకుని వెళ్ళిపోదామని వచ్చాను అంటే ఈలోపు కన్నడ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి దురద వచ్చేస్తుంది ఒక వీక్ మూమెంట్లో. ఏదైనా ఒక ఆఫర్ వస్తే చేసేద్దామని. అలా పాపం సాయిరామ్ సింహాద్రి అని మంచి ఫ్రెండ్ ఆయన కనెక్టికట్లో, ఆయనతో కన్నడ సినిమా చేద్దామని ప్లాన్ చేసాం. బాలు గారు మ్యూజిక్ డైరెక్షన్. సో బాలు గారిని కూడా కల్పించాం. కానీ అది కూడా కరెక్ట్గా వెళ్ళటం లేదు. నాకు ఆఫ్ లేట్ అర్థమైంది ఏంటంటే ఇంకా నెమ్మదిగా ట్రెండ్ మారుతుంది. సినిమా మేకింగ్కి అయ్యే డబ్బు కంటే పబ్లిసిటీకి ఎక్కువ పెడితే కానీ ఈ సినిమా వెలుగు చూడటమే అసలు కష్టం. ఎవ్వరు అది బడ్జెట్లో పబ్లిసిటీ ప్లాన్ ఉండట్లే. ఉన్న డబ్బులన్నీ షూటింగ్కి తగిలేసేసి అయిపోగానే ఆ సినిమాని వదిలేస్తున్నారు. మళ్ళీ ఇంకొక ఆగిపోయే సినిమా నేను తీయకూడదని డిసైడ్ అయ్యాను కానీ మళ్ళీ బుట్లో పడ్డా. చెప్పు అది కూడా. సో మీకేం బోరు కట్టట్లేదు. సో అలా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని పెట్టి విశ్వ గారితో ఓవన్ విసా ఆయనే చేయించారు. జైనన్ విన్సెంట్ గారిని సినిమాటోగ్రాఫర్ని పిలిచి. సో వీ స్టార్టెడ్ ఏ న్యూ జర్నీ. ఏంటంటే ఒక ప్రొడక్షన్ కంపెనీని డిజైన్ చేయటం, దానికి కావాల్సిన రిక్రూట్మెంట్లు చేయటం, దాన్ని వాళ్ళకి ఒక 30-40 సినిమాలు చేసిన కంపెనీ ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్. మీకు కూడా పరిచయం చేశాను, అల్లు అరవింద్ గారికి పరిచయం చేశాను, బన్నీవాస్ గారికి చేశాను, సురేష్ బాబుకి చేశాను, దిల్ రాజు గారికి చేశాను. అట్లీస్ట్ నాకు డైరెక్షను, నాతోనే సినిమా చేయాలి, మీరు మునగాలి అని అనుకోకుండా మీకేం కావాలంటే అది చేస్తానండి అని కన్సల్టెంట్గా ఉన్నాను. అంతే తప్ప నేను ప్రొడక్షన్లోనే ఇన్వాల్వ్ కాలేదు. డైరెక్షన్లో మాత్రం కోవిడ్లో అవ్వాల్సి వచ్చింది. అప్పుడు కూడా నేను అయిష్టంగానే అయ్యాను. బట్ సినిమాలు మాత్రం జెన్యున్గా బాగా తీశాను. నాకు తెలిసి కంబ్యాక్ ఫిల్మ్ అంటే లవ్ ఎట్ 65 మనసంత నువ్వేలాగా తీసానని నేను నమ్మే సినిమా అది. అండ్ మర్యాద కృష్ణయ్య అని సునీల్ తోటి, అది రీమేక్, సేఫెస్ట్ బెట్. అది రిలీజ్ చేయలేదు, లవ్ ఎట్ 65 రిలీజ్ చేయలేదు. తర్వాత ఫోర్స్డ్ ఆర్ఫన్స్ అని విశ్వ గారికి అసలు ఫిల్మ్ మేకింగ్ ట్రయల్ రన్ లాగా ఎక్విప్మెంట్ ఓన్గా కొని మినిమం కాస్ట్లో ఒక అవార్డు మూవీ ఇంగ్లీష్లో చేసాం. ఫస్ట్ ఫిల్మ్ ఫర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఫీచర్ ఫిల్మ్. దానికి 11 ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్లో 11 ప్రశంసల పురస్కారాలు వచ్చాయి. దాంతో ఒక ప్రొఫైల్ బిల్డ్ అయింది యుఎస్లో. లైక్ మనకి వీసాలకి కానీ అన్నింటికి అసలు ఒక బ్యానర్గా ఒక వాల్యూ. అక్కడ తర్వాత నిన్ను కోరి లైన్ ప్రొడక్షన్ చేసాము. అక్కడి నుంచి ఆ ఎక్విప్మెంట్ని ఆచార్య అమెరికా యాత్ర, నిశ్శబ్దం, ఆ ఎక్విప్మెంట్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ ఎమ్మెల్యే తోటి వివేక్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి పరిచయం చేసి తను కో ప్రొడ్యూసర్గా పెట్టి ఇక్కడ తెలుగులో మళ్ళీ ఫుల్ టైమ్ ఎమ్మెల్యే నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ ప్రొడ్యూసర్స్, ఇంకా లైన్ ప్రొడక్షన్ అవి లేకుండా ఇవాళ దాకా ఆ జర్నీ. అది సో ఇది కూడా ఒక రకంగా హ్యాపీ. అంటే నేనేమనుకున్న ఇండస్ట్రీకి వచ్చానో నేను అది చేయకపోయినా, బట్ ఇండస్ట్రీలో నాకు నచ్చిన ఫీల్డ్లో ఉన్నానన్న ఒక చిన్న హ్యాపీ. అంటే అది ఆ క్రెడిట్ మాత్రం విశ్వప్రసాద్ గారికి ఇస్తాయి. ఎందుకంటే అసలు ఏమీ లేదు, ఎటు ఏమీ లేదు, మొత్తం శూన్యం, అంతా చీకటి అనుకున్న టైంలో మళ్ళీ నన్ను డైరెక్షన్తోనే ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు. ఫోర్స్డ్ ఆర్ఫన్స్ సినిమా నేను డైరెక్టర్ కాకపోయినా నేను పెద్ద దెబ్బలాడి ఉండేవాడిని కాదు, కానీ చేశాను. ఒక మంచి స్క్రిప్ట్తో సెన్సిబుల్ సినిమా చేద్దాం. దాన్ని జగపతి బాబు గారికి చూపిస్తే ఆయనకు తెగ నచ్చి మొన్న తెలుగులో మీరెవరని చేసాం. జగపతి బాబు గారు, ఖుష్బూ గారు, రాధిక గారు, నాజర్ గారు, 2 పిల్లలు, శ్యామ్ కే నాయుడు గారు కెమెరా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్, లక్ష్మీ భూపాల్ కూడా డైలాగ్ సైడ్ హెల్ప్ చేశారు. శ్రీరామ్ బ్యాగరాజ్ గారు అని ఒరిజినల్గా ఫోర్స్డ్ ఆర్ఫన్స్ రాసిన ఆయనే కథ, మాటలు ఇంగ్లీష్లో, తెలుగులో కూడా ఆయనే మాటలు, కథ. సో ఇలా అది చాలా మంచి ప్రాజెక్ట్ నాకు తెలిసి. మన ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారే ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. సో నేను ఎలా అయితే మీరు అన్నట్టు ఆటా సినిమా పూరి గారిలా తీయాలనుకొని మా టీంతో చేసాము, ఇది పూరి గారి టీం తోటి మనలాగా ఒక సినిమా మీరెవరు అది అలా ఇది సెట్ అయింది. అది కూడా రెడీ ఫర్ రిలీజ్ ఉంది. ఈ 3 రిలీజ్ అయితే నాకు ధైర్యం వస్తుంది. అంటే నేను డైరెక్టర్ తప్పులైనా పర్లేదు, అంటే బికాస్ ఆఫ్ ద డిలే ఇన్ ద రిలీజ్ కొంచెం
ఆ లవ్ ఎట్ 65 లాంటి కాన్సెప్ట్స్ పబ్లిక్ కి అప్పుడు వచ్చింటే అంటే తీయంగానే రావాలి సార్ సినిమా. లేట్ ఒక 1 month 2 months లో రావాలి. నాకు మనకే చెప్తుండాలి ల్యాబ్ లో, ఇది ఒక్కసారి నువ్వు ఫస్ట్ కాపీ తీసి సెన్సార్ చేసావంటే ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసిన ఐస్ ముక్క అనేవాళ్ళు. అది లేట్ అయిన కొద్దీ దాని ఎసెన్స్ వాటర్ అయిపోయి ఎవరికి ఉపయోగపడదని అది చెప్తుంటే ప్రొడ్యూసర్లకు అర్థం అవుతుంది ఈ మధ్య. సరే వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళ లూప్ లైన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తారులే అని. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్తో వ్యాపారం చేయలేము, కానీ ఈ వ్యాపారంలో అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏం చేయాలో తెలియదు. సో నెక్స్ట్ మళ్ళీ యుఎస్లో ఒక మంచి థ్రిల్లర్ తోటి మొదలు పెట్టేస్తాం కొత్త. గుడ్. ఓకే ఆదిత్య, ఆల్ ద బెస్ట్. సార్ మీరు బిఫోర్ యూ కంక్లూడ్ నేను ఇంకొక 2-3 మంచి విషయాలు చెప్పేస్తా. చెప్పండి. ఈ కెరీర్, ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో ఇదంతా ఒక ఎత్తు అయితే, మీతో పర్సనల్గా నాకు మీ పరిచయంలో అంటే ఇందాకటి వరకు మనం మీ ఆధ్వర్యంలో నా పంచాయతీలో మాట్లాడుకున్నాం, కానీ మంచి విషయాలు 2-3 అన్నా మాట్లాడుకోకపోతే మనది ఈ మీటింగ్కి అన్యాయం చేసినట్టు. 75 years ఆఫ్ ఇండియన్ సినిమా మీరు వజ్రోత్సవాల్లో నన్ను ఫస్ట్ టైం ఇండస్ట్రీ తాలూకు బిగ్గెస్ట్ ఈవెంట్లో ఒక చిన్న రోల్, బ్యాక్ స్టేజ్ రోల్ తోటి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మీరు. ఆ తర్వాత మళ్ళీ మీరే 100 years ఆఫ్ ఇండియన్ సినిమా చెన్నైలో జరుగుతున్నప్పుడు అండ్ వైజాగ్లో హుద్హుద్ మీకు గుర్తుంది కదా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వాళ్ళు రిజువనేటింగ్ వైజాగ్ అన్నది ఇండస్ట్రీ నుంచి మీరు ఒక ఫుల్ ఫ్లైట్ ఆఫ్ పీపుల్, అసలు వైజాగ్ అసలు అది నిజంగా మెమరబుల్. అందులో పార్టిసిపేట్ ఇవన్నీ నా కాలేజ్లో నేను వదిలేసిన తర్వాత అసలు ఇండస్ట్రీలో మన ఇట్లా ఈ ఏరియాలో మన పట్టించుకొని, అంటే మీకు తెలీదు ఇది ఆపర్చునిటీ అని ఎందుకంటున్నానంటే, ఒకటి మనం ఇండస్ట్రీలో ఉన్నామని కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు, 2 అందరినీ మళ్ళీ పునఃపరిచయం చేసింది. వదిలేసిన కాంటాక్ట్ అందరినీ ఎవ్రీడేలీ కలవలేము, కలిసినా బాగోదు, కానీ ఏదో ఒక మర్యాదకరమైన రీతిలో మీరు నన్ను మళ్ళీ అలా ఇండస్ట్రీకి కనెక్టెడ్గా ఉంచారు. మళ్ళీ అన్నింటికంటే ముఖ్యము ఇక్కడ గచ్చిబౌలిలో గురుగారు ఆధ్వర్యంలో హుద్హుద్కి మీరు నన్ను ఇన్వాల్వ్ చేశారు. జెమినీ టీవీ వాళ్ళ మారథాన్ ఒకటి, టెలి మారథాన్ 13 గంటల షోలో మళ్ళీ టెక్నికల్ డైరెక్టర్గా బ్యాక్ స్టేజ్ మళ్ళీ పెట్టారు. ఇలా ఎవ్రీ టైం మీతో జర్నీలో నాకు మొన్న కలైజ్ఞర్ 100 సంవత్సరాల శత జయంతికి మాత్రమే మనం పని చేయకుండా గెస్ట్లుగా ఏకైక ఈవెంట్, బిగ్గెస్ట్ ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించి. బట్ ఇవన్నీ నన్ను ఇండస్ట్రీలో పార్ట్ చేసినాను, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా. అది ఇది అంటే ఎందుకంటే ఇది మీ ఆప్షన్స్లో చాలా మందికి చెప్తాను, మీకు చెప్పే అవకాశం చాలా రేర్గా వస్తుంది. అది మీకు అవి చెప్తే ఆ పండు అంటారు, మీరు బయట చెప్తే కెమెరాలో కాబట్టి మీరు సైలెంట్గా అందుకని. అండ్ మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏంటంటే బోల్డ్గా మాట్లాడటం, స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం. మీరు వేరే ఇష్యూస్ని డీల్ చేస్తున్నప్పుడు మాకు యాక్చువల్గా డైరెక్ట్గా మాకు అలాంటి ఇష్యూస్ వస్తే నిజంగా ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు మాకు ఒక రిఫరెన్స్ పాయింట్లు ఇచ్చారు మీరు కానీ, దాసర్ గారు కానీ, మీతో ఉన్న సి కళ్యాణ్ గారు కానీ, ఇట్లా అంటే ప్రసన్న గారు, దాము గారు, ఎవరెవరు మాకు మమ్మల్ని యూనియన్లలో కూడా మీరు యాక్టివ్గా ఉంచారు. అంటే నెక్స్ట్ జనరేషన్ని ఆర్గానిక్గా యాక్టివ్గా ఉంచారు, రాజకీయాలు కుతంత్రాలు లేకుండా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని